సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ గురుకుల కన్వీనర్ గారు సార్? చెప్పమ్మా. సార్ ఏం లేదు, మేము ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ నుంచి మాట్లాడుతున్నాం, నిజామాబాద్ డిస్టిక్ మద్నూర్ అని, మన నిజామాబాద్ మహారాష్ట్ర బార్డర్ సార్. ఓకే ఓకే సార్ నేను గురుకులంలో నా ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఏదైతే పెట్టుకున్నానో అది 8th నంబర్ కి ఇచ్చారు సార్. అసలు దీని అలాట్మెంట్ ఎట్లా చేశారో అర్థమైతే లేదు. ప్రిఫరెన్స్ అమ్మా, అది ఆఫ్లైన్ ఎగ్జామ్ కోసం తీసుకున్నాం మనము. మీకు అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ లో నువ్వు కూడా చదివే ఉంటావు. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినాం మనం. ఎగ్జామ్ ఇదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ పెడతామని పెట్టినాము. పెట్టిన తర్వాత ఆప్షన్స్ మాత్రం ఆఫ్లైన్ తీసుకున్నాం మనం. ఎందుకంటే ఆఫ్లైన్ తీసి పెడితే ఇబ్బంది ఉండదు అని. కాకపోతే కొన్ని ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ఆఫ్లైన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అభ్యర్థుల కోసం మనం ఈ ఆఫ్లైన్ లో మనం లేని కొన్ని ఇబ్బందులు ఎందుకు లేదన్న ఉద్దేశంతో ఆన్లైన్ తీసుకొచ్చినాం. నిజామాబాద్ మొత్తంలో 2 దొరుకుతున్నాయి. ఆ రెండింటిలో మేము 300, 600 మందిని మాత్రమే అకామిడేట్ చేయగలుగుతున్నాం. అయితే సార్ ఇప్పుడు నా తర్వాత ఎవరైతే అప్లై చేశారో ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళకు నిజామాబాద్ అలాట్మెంట్ అయింది, మాకేమో హైదరాబాద్ బార్డర్ అలాట్మెంట్ అయింది సార్. అది సబ్జెక్టు తెలుగు టీజీటీ సేమ్ పోస్ట్. ఆల్ఫాబెట్ తీసుకొని ఉండదు. అది మనకేంటంటే బోర్డు మాకు ఎవరు తెలియదు కదా, జనరేషన్ కదా ఇది సార్. ఇంకోటి సార్, మాకు ఎగ్జామ్ 7th and 9th, 12th ఇచ్చారు సార్. 7th, 9th, 12th ఓకే. గ్యాప్ వచ్చింది కదా ప్రతి ఎగ్జామ్ కి. వచ్చింది సార్, కానీ మేము ఇప్పుడు 7th నాడు 12:30 అంటే ఓకే రాయగలుగుతాం సార్. 9th నాడు మార్నింగ్ 8:30కి, మళ్ళీ 12 నాడు 8:30. మాకు అక్కడ తెలిసిన వాళ్ళు లేరు సార్. మేము పోవాలి అంటే ఒక రోజు ముందు వెళ్ళాలి. మరి 3 ఎగ్జామ్స్ 3 హైదరాబాద్ లో పడ్డాయా? అవును సార్. కానీ ఇప్పుడు మార్నింగ్ 8:30కి రావాలంటే కూడా సార్ మేము అక్కడ ఉండాలి. అక్కడ తెలిసిన వారు లేరు. మళ్ళీ ఎగ్జామ్ కూడా సార్ నాచారం బౌండరీ అక్కడ సరౌండింగ్ లో ఒకటి గట్కే సార్. 3 ఎగ్జామ్లకు 3 సెంటర్లు మళ్ళీ. చాలా ఇబ్బందికరంగా సార్. మేము ఎంతో ప్రిపేర్ అయ్యి అంత చేసి మాకు ఎగ్జామ్ టైంలో ధైర్యం చడమా ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా వస్తుంది, దాని ప్రాబ్లం లేదు. మేము మీకోసమే ఆలోచించి పెట్టినాం. కాకపోతే కొద్దిగా సెంటర్లు దూరమైనవి. అది ఎందుకు దూరమైనవి అంటే కంప్యూటర్ సెంటర్స్ కదా ఇవి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు కదా. మా అన్ని చోట్ల అందుబాటులో లేవమ్మా, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం కాదు. ఇదే సెంటర్లు నిజామాబాద్ లో ఎక్కువ లేవమ్మా, 1-2 సెంటర్లు ఉన్నాయి. ఆ రెండిట్లో కూడా 300 మంది 400 మంది కెపాసిటీ అందరు కలిపితే. ఇప్పుడు ఇంత గందరగోళంగా అన్ని టైం టేబుల్ చేసే బదులు ఒక పీజీటీ, ఒక టీజీటీ, జేఎల్స్ 1 by 1 ఒక్కో ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ వైజ్ పెట్టేస్తే మాకు ఇబ్బంది ఉండకుండా మీకు ఇబ్బంది ఉండకుండా సార్. ప్రేమ్ సింగ్ అట్నే ఆలోచించినాం కానీ ఈ ఎలక్షన్స్ 1 by 1 వస్తున్నాయి. అసెంబ్లీ అదైపోగానే సర్పంచ్, అదైపోగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదైపోగానే ఎంపీ అవుతుంది. ఇది ఒక 1 year దాకా పోయే అవకాశం ఉంది. నిరుద్యోగులు నీలాంటి వాళ్ళు చాలా మంది కష్టపడి చదువుతా ఉన్నారు. వాళ్ళకి డిలే అవుతున్న కొద్దీ ఇక బాగోదు అన్న ఉద్దేశంతో మేము తొందరగా పెట్టినాము. సెప్టెంబర్ అంతా టీఎస్పీఎస్సీ పెట్టింది. అదే సార్, మీరు మనం పెట్టినాం. ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టేస్తారు సార్. మీకు ఆగస్ట్ 10 వరకు అయిపోతుంది. ఆగస్ట్ 23rd వరకు ఎగ్జామ్ పెట్టే బదులు సార్ అట్లా అవ్వదు కదా. అట్లా అయితే మేము ఇట్టెందుకు పెడతాము? ఏ రోజు ఏ ఎగ్జామ్ ఆఫ్లైన్ పెట్టేస్తే ఇంత ఇబ్బంది ఉండకపోతే సార్. మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుండే, మీకు ఇబ్బంది ఉండదు. రిలీక్ అయితే ఇబ్బంది. అప్పుడు ప్రేమ్ సాగరే వచ్చి మమ్మల్ని కొడతా ఉంటాడు రిలీక్ అయిందని. అది మా బాధ. ఎవరు తయారు చేసిరో మరి, ఎంత నిపుణులతో తయారు చేసిరో కానీ మాకైతే మాకు చాలా గందరగోళం ఉన్నది సార్. అసలు ఇది మీకు ఎలా అనిపిస్తుందో కానీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి నాకు కూడా గందరగోళంగానే ఉంది. ఇది సార్ మాకు ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చిన దాని సంతోషం కంటే కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంతో మాకు రెట్టింపు బాధలు, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాం. ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ ఇచ్చినాక కొన్ని కష్టపడితే పడ్డాం కానీ తొందరగా జాబ్ వచ్చిందని హ్యాపీనెస్ మీకు ఇస్తామమ్మా ప్రేమ్ సింగ్. ఓకే.